వెల్కమ్ టు C7 టీవీ. నేషనల్ హైవే పై మనం కట్టే టోల్ ట్యాక్స్ అసలు రోడ్ల కోసమా లేక కొందరి నాయకుల జేబులు నింపడం కోసమా? టోల్ ప్లాజాల దగ్గర జరుగుతున్న దోపిడీ చూస్తే మీరు షాక్ అవుతారు. అసలు నియమం ప్రకారం ఒక రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చు మరియు వడ్డీ పూర్తవగానే ఆ టోల్ ప్లాజా దగ్గర కేవలం 40% మాత్రమే మెయింటెనెన్స్ ఛార్జ్ వసూలు చేయాలి. కానీ మన దేశంలో వందల కొద్ది టోల్ ప్లాజాలు గడువు ముగిసినా ఖర్చులు మొత్తం వసూలైనా 100% ట్యాక్స్ వసూలు చేస్తున్నాయని కాగ్ రిపోర్ట్లే చెబుతున్నాయి. రీసెంట్ గా గుజరాత్ లో ఒక నకిలీ టోల్ ప్లాజా ఏకంగా ఏడాదిన్నర పాటు నడిపి 75 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి. కేవలం నకిలీ ప్లాజాలే కాదు, ప్లాజాల్లో కూడా ఫాస్టాగ్ల పేరుతో టెక్నికల్ మోసాలు జరుగుతున్నాయి. మీ అకౌంట్ నుంచి డబుల్ అమౌంట్ కట్ అవ్వడం, క్లోన్ చేసిన ఫాస్టాగ్ల నుంచి వేరే వాళ్ళ సొమ్ము కొట్టేయడం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇక పొలిటికల్ కనెక్షన్ల విషయానికి వస్తే మెజారిటీ టోల్ కాంట్రాక్టులు ఎవరికి వెళ్తున్నాయి? ఏ నాయకుల బంధువుల కంపెనీలు నడుపుతున్నాయి. అందుకే పారదర్శకత కోసం డిమాండ్ పెరుగుతూ ఉన్నా ప్రభుత్వం మాత్రం టోల్ ప్లాజా ఫీజులను ప్రతి ఏటా పెంచుతూనే ఉంది. సామాన్యుడు కట్టే ప్రతి రూపాయికి ఒక లెక్క ఉంది. రోడ్లు బాలేకపోయినా, ట్రాఫిక్ జామ్ అయినా టోల్ పే చేస్తున్నాము. ఈ దోపిడీకి అడ్డుకట్ట కట్టేది ఎప్పుడు? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి C7 టీవీ.